హాయ్ అండి, మరిన్ని యూస్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా ఇమిటేషన్ జ్యువెలరీ. ప్రజెంట్ ఏంటంటే ట్రెండ్ ఉంది, అదే గోల్డ్ అనేది ఎవ్వరూ పెట్టుకోవట్లేరు. ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ యూస్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే ర్యాషెస్ అనేది వస్తాయి. ఒకవేళ మనం ఇయర్ రింగ్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, కొంతమందికి చెవులు అనేది ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తాయి, అంటే బ్లడ్ అనేది లేదా స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మనం అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లికి ఇలా ఇయర్ రింగ్స్ కుచ్చి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ మనం కనుక పెట్టుకున్నాం అనుకోండి, మన చెవులకి ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ రావడం కానీ స్వెల్లింగ్ కానీ అలాంటిది అనేది ఏమీ ఉండదు. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సెకండ్ టిప్ అండి. నార్మల్గా మనం డైలీ నైట్ పడుకునే ముందు కిచెన్లో కౌంటర్ టాప్ కానీ గ్యాస్ కానీ కంపల్సరీ క్లీన్ చేసే పడుకుంటాము. మనం ఎంత బాగా క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు ఇంట్లో బొద్దింకలు కానీ పురుగులు కానీ ఉన్నాయి అనుకోండి, ఆ కిచెన్ స్మెల్కి అంటే ఆయిల్ స్మెల్కి వచ్చేస్తాయి. నైట్ కిచెన్ అంతా తిరుగుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం అక్కడ ఏదైనా యూస్ చేసినా సరే ఆ బొద్దింకలు తిరిగి మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేది వస్తాయి. అలా రాకుండా ఎప్పుడు కిచెన్ క్లీన్గా అలాగే మంచి స్మెల్ రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే దేవుడి దగ్గర కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం, ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో యూస్ చేసే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్తో కిచెన్ అంతా అంటే కౌంటర్ టాప్ కానీ గ్యాస్ కానీ మనకి మెయిన్గా బొద్దింకలు ఎక్కడ తిరుగుతున్నాయో అర్థమవుతుంది కదా, సో ఆ ప్లేస్లలో కనుక వీటితో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. పురుగులు బొద్దింకలు అనేది ఇంకా అసలే రావు ఆ ప్లేస్లో. మనం నైట్ క్లీన్ చేసి పడుకున్నా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదు. సో ఈ చిన్న టిప్ వల్ల అయితే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో మనం వెజ్ నాన్ వెజ్ చేసినప్పుడు డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది కదా, ఇలా చేయడం వల్ల మనకు అలాంటి స్మెల్ కూడా రాదు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. మనం ఇంట్లో ఏదైనా స్నాక్స్ కానీ చపాతీ పూరి కానీ చేసినప్పుడు పిండినైతే ఏదైనా పురుగుందా లేదా అనేసి ఇలా జల్లించుకుంటాం కదా, జల్లించుకున్నప్పుడు మనం అటు ఇటు షేక్ చేస్తూ ఉంటాం కదా, షేక్ చేసినప్పుడు మనం చిన్న పేపర్ కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టినా మొత్తం పక్కకు పడుతుంది, అంటే చాలా పిండి అనేది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, మనకి పిండి అనేది కూడా వేస్ట్ అవ్వదు. మనం తీసుకునే గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా, జస్ట్ ఇలా జల్లెడ పైన పెట్టి జస్ట్ ఇలా మనము జల్లెడ పైన ఇలా కనుక గ్లాస్ని మూవ్ చేసామనుకోండి, పిండి అంతా నీట్గా కూడా ఒకే ప్లేస్లో పడిపోతుంది. ఇంకా మనం తర్వాత అన్నెసెసరీగా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం గంటల్లో చేయాల్సిన పని జస్ట్ నిమిషాలు 6 సెకండ్స్లోనే అయిపోతుంది. మన పని ఈజీ అవుతుంది, క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది పిండి అనేది ఎక్కడ సైడ్కి పడిపోకుండా మనకి నీట్గా ప్లేట్లోనే ఒకే దగ్గర కూడా అంతా పడిపోతుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు సింక్ని అయితే రెగ్యులర్గా వాడుతుంటాం కదా, కొన్నిసార్లు అందులో మనం రెగ్యులర్గా బౌల్స్ అయితే వాష్ చేస్తాం. అంటే వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు మనం బౌల్స్ అన్నీ కూడా అదే సింక్లో క్లీన్ చేస్తుంటాం. కొన్నిసార్లు అయితే సింక్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. కొన్నిసార్లు అందులో డస్ట్ పోవడం వల్ల కూడా సింక్ అంతా బ్లాక్ అవుతుంది. సో అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎక్స్పైర్ అయిపోయిన ఏదైనా ఒక 2 టాబ్లెట్స్ తీసుకొని వాటిని పొడిగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్గా చేసి అందులో కొంచెం ఉప్పు, నిమ్మకాయ, అలాగే కొంచెం పసుపు, కొంచెం బేకింగ్ సోడా, వీటన్నిటిని వేసి బాగా కలిపి వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. వీటిని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని సింక్లో కనుక పోసామనుకోండి, అందులో ఉన్న బ్లాకేజ్ అంతా పోయి డస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఏదైనా స్మెల్ ఉన్నా కూడా ఈ వాటర్ వల్ల తొందరగా వదిలిపోతుంది. బేకింగ్ సోడా, నిమ్మకాయ వల్ల అందులో ఉండే జిడ్డు అనేది పైపులలో త్వరగా వదిలిపోతుంది. ఈవెన్ మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ అలాంటివి అయితే ఏమీ రావు. మనం వీక్లీ వన్స్ కానీ లేదు అంటే వీక్లీ ట్వైస్ కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, మన సింక్ అనేది బ్లాకేజ్ అనేది అవ్వదు, ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనకి సింక్లో కూడా మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనకి డ్రైనేజ్ స్మెల్ అలానైతే రావడం ఉండదు. మనకేంటంటే ఒకేసారి బ్లాక్ అయింది అనుకోండి, ఎక్కువ అమౌంట్ పెట్టి ప్లంబర్ని పెట్టి దాన్ని క్లీన్ చేయించుకోవాలి. జస్ట్ మనం ఇంట్లోనే ఇలా ట్రై చేసామనుకోండి, సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు.
మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా పెన్స్ అయితే ఇంట్లో వాడుతుంటాం ఏదో ఒకటి రాయడానికి. పెన్నులు అనేది రాసిన తర్వాత అందులో ఇంక్ అయిపోయిన తర్వాత పెన్స్ అనేది పడేస్తూ ఉంటాం. బట్ ఈ క్యాప్స్ కూడా పడేస్తుంటాం కదా. ఇలా పడేసే క్యాపులతో అయితే ఒక మంచి టిప్ అయితే ఉంది. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మనం ఇంట్లో డ్రెస్సెస్ అయితే రెగ్యులర్గా వాష్ చేసుకుంటాము, అంటే టెర్రస్ పైన అలా ఆరేస్తాం కదా. కంపల్సరీ మనం బట్టలకైతే క్లిప్స్ అనేది పెడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనం ఎక్కువ బట్టలు వాష్ చేయడం వల్ల క్లిప్స్ అనేది సరిపోవు. అలాంటప్పుడైతే మనం యూస్ చేయని పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ పెన్ క్యాప్స్ని జస్ట్ మనం క్లిప్స్లా కనుక యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లిప్స్తో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ స్టిఫ్గా ఉంటాయి. అంటే మనకి ఎంత గాలి వచ్చినా సరే బట్టల నుండి మూమెంట్ అనేది ఉండదు. అంటే మనం వేస్ట్గా పడేసే కంటే ఇలా యూస్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ మనకి ఇంట్లో క్లిప్స్ లేకపోయినా సరే ఈ పెన్ క్యాప్స్ అయితే మనకి క్లిప్స్లా యూజ్ అవుతాయి. ఇది మనకు ఒక మనీ సేవింగ్ టిప్ అని చెప్పొచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లోనైతే ఇలాంటి వుడ్ ఐటమ్స్ అయితే యూస్ చేసాము. అంటే నార్మల్గా చపాతీ కాలవడానికి ఇలాంటి కర్ర కానీ, మనం పూరి చపాతీ చేయడానికి ఇలాంటి లాటి కానీ వాడుతూ ఉంటాం కదా. ఇవి కంపల్సరీ వుడ్ ఐటమ్సే వాడుతూ ఉంటాము. సో ఇలాంటి ఐటమ్స్ వాడినప్పుడు ఏంటంటే అవి కొన్ని రోజుల తర్వాత వాటికి అనేది పగుళ్ళు అనేది వచ్చేస్తాయి. మనం రెగ్యులర్గా సరిగ్గా క్లీన్ చేయకపోయినా సరే అవి పాడైపోతాయి. మనకి ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది వీటికి బాగా అప్లై చేసి ఒక 10 to 15 minutes అనేది ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత తీసి మనం లోపల కనుక పెట్టుకున్నాం అనుకోండి, వీటికి పగుళ్ళు అనేది రావు. ఎక్కువ డేస్ వరకు ఇవి మనకి యూస్ చేసుకున్నా కూడా డ్యామేజ్ అనేది అవ్వవు. ఇలా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ కనుక చేసుకున్నాం అనుకోండి, మనం యూస్ చేసే వస్తువులు వచ్చేదానికంటే ఇంకా ఎక్కువ కాలం వరకు మంచిగా ఉంటాయి. అందులో మనకి పగిలిపోవడం కానీ, విరిగిపోవడం కానీ అలాంటిది అయితే ఏమీ ఉండదు. ఈవెన్ మనకి వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటిది అయితే ఉండదు. ఇలా చేయడం వల్ల మనకి అందులో ఏదైనా క్రీములు అలాంటివి ఏదైనా ఉన్నా కూడా నీట్గా అయిపోతాయి. సో మనం నెక్స్ట్ టైం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఇంట్లో పికిల్స్ అయితే స్టోర్ చేసుకుంటాం కదా. కొన్నిసార్లు మనం పికిల్స్ పెట్టేటప్పుడు మిస్ అయ్యి మనకి సాల్ట్ కానీ ఎక్కువైంది అనుకోండి, ఆ పికిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే అది ఎక్కువ కాలం కూడా ఉండదు, తొందరగా పాడైపోతుంది. ఈవెన్ మనం తినాలన్నా కూడా తినలేము. జస్ట్ ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, అందులో ఉన్న సాల్ట్ అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఇంట్లో యూస్ చేసే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని ఫ్రెష్గా నీట్గా కడిగి తర్వాత తుడిచి మనం పికిల్లో నైట్ కనుక పెట్టి పడుకొని మార్నింగ్ కనుక తీసామనుకోండి, అందులో ఉన్న సాల్ట్ అంతా కూడా ఆ బొగ్గు అనేది పీల్ చేసుకుంటుంది. మళ్ళీ పికిల్ అనేది నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మనం ఈ పికిల్ టేస్ట్ చేసామనుకోండి, మనం రెగ్యులర్గా ఏదైతే పికిల్ తింటామో సేమ్ అలానే టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ సాల్ట్ అలానైతే ఏమీ ఉండదు. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి బ్యాచులర్ రూమ్లోనైతే ఆనియన్ రెగ్యులర్గా వాడుతుంటాము. ఆనియన్ లేని కర్రీ అయితే అస్సలు ఉండదు. కంపల్సరీ మార్కెట్ నుండి ఆనియన్ తెచ్చుకున్నప్పుడు మినిమం 1 kg అయితే తెచ్చుకుంటారు ఎవరైనా. కొన్నిసార్లు అయితే మనకి ఏదైనా ఎక్కువ ఆఫర్లో ఉంది అనుకోండి, 5 kgs అయితే తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మురిగిపోవడం కానీ, అందులో మొలకలు రావడం కానీ జరుగుతాయి. అలా రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో యూస్ చేసిన తర్వాత కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పను పడేయకుండా ఇలా ఉల్లిగడ్డలలో కనుక వేసి పెట్టామనుకోండి, మనకి ఎక్కువ కాలం ఆనియన్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. అందులో మొలకలు రావడం కానీ, పాడవడం కానీ ఉండదు. చాలా రోజుల వరకు అయితే నిల్వ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా లేదైనా వీక్లీ 1 or ఆల్టర్నేట్ డేస్ అయినా ఎగ్ కర్రీ అయితే చేసుకుంటారు కదా. ఎగ్ కర్రీ చేసిన తర్వాత ఆ బౌల్స్ని క్లీన్ చేయడం చాలా కష్టం. మనం ఎంత గట్టిగా రుద్ది క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే ఆ బౌల్స్ నుండి స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ టైం ఏదైనా కర్రీ చేసినా కూడా అందులో నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో అలా స్మెల్ రాకుండా జస్ట్ మినిట్స్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకు గిన్నెలో ఫస్ట్ కొంచెం బియ్యం పిండి, కొంచెం లెమను, ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఇలా బాగా రుద్దుకోవాలి. అందులో ఉండే మురికి జిడ్డు అనేది ఉంటుంది కదా, అదంతా కూడా బియ్యం పిండికి లెమన్కి వచ్చేస్తుంది. లెమన్ వల్ల మనకి జిడ్డు కానీ ఆయిల్ కానీ ఈజీగా వదిలిపోతుంది. జస్ట్ ఒక 1 minute పాటు ఇలా రుద్దుకొని నెక్స్ట్ ట్యాప్ ఆన్ చేసి ఒక్కసారి ట్యాప్ కింద వాటర్తో కడిగి నెక్స్ట్ టైం మన ఇంట్లో యూస్ చేసే విమ్ కానీ ఏదైనా సోప్ కానీ ఉంటుంది కదా, దాంతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి గిన్నె అనేది స్మెల్ అనేది రాదు. జస్ట్ 1 minute or 2 minutesలో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి బౌల్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఈ టిప్ అనేది ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా, ఫిష్ కానీ అలా ఏదైనా చేసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి, నేను చెప్పిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూశారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.